హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మంచి ఫ్లేవర్గా రైస్ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఖచ్చితంగా రెసిపీ షేర్ చేయమని అడుగుతారు. అంత టైం ఏమీ పట్టదు. చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే 15 minutesలో మనం ఈ పులావ్ చేసేయచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు చికెన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 kg చికెన్ని నీట్గా 2 to 3 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoons ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు నేను ముందుగానే యాడ్ చేసేసుకుంటున్నాను. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. 1.5 tablespoon కారం, 1/2 teaspoon పసుపు, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon చికెన్ మసాలా, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon బిర్యానీ మసాలా, 1/2 piece లెమన్ జ్యూస్ యాడ్ చేసి మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. సమ్మర్ కదా, హెవీ మసాలా కాకుండా లైట్గా నేను మసాలా వేసి ప్రిపేర్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్గా ఉంటుంది. చికెన్కి మసాలా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని 5 to 6 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చికెన్కి ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంత టైం లేకపోయినా 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని కుక్కర్ తీసుకుని 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 1/2 kg చికెన్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 10 rupees పెరుగు ప్యాకెట్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేయండి. గుర్తుపెట్టుకోండి, చికెన్ మాత్రం ఖచ్చితంగా 2 to 3 hours పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అలా మ్యాగ్నేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే చికెన్ ముక్క సప్పగా ఉంటుంది, రైస్ ఫ్లేవర్గా ఉంటుంది. అలా 2 to 3 hours పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చికెన్కి ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది. చికెన్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకుని చికెన్ బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 glasses రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. హాట్ వాటర్ యాడ్ చేశాను. రైస్ పొడి పొడిగా వస్తుంది, రైస్ త్వరగా కుక్ అవుతుంది, అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి హాట్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకుని రైస్ యాడ్ చేసేసుకోండి. రైస్లో ఎటువంటి వాటర్ లేకుండా రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేయడమే. హై ఫ్లేమ్లో 2 whistles వేయించుకోండి. అదే బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటే 1 glassకి 1.5 glass వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో 1 whistle వేయించుకోవాలి. బాస్మతి రైస్ కన్నా ఇది నార్మల్ రైస్ తోటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో 2 whistles వేయించిన తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసుకుని మిక్స్ చేసి చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఒక్కసారి నా మాట నమ్మి పులావ్ నేను చూపించిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఫ్లేవర్గా వస్తుంది. మిక్స్ చేసే ముందు మీకు కావాలంటే 1 tablespoon ఘీ యాడ్ చేసుకోండి, ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. మిక్స్ చేశాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది. ఈ సండే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.